హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ 8 తెలుగు ప్రోమో అయితే వచ్చేసిందండి. ఇప్పుడు చూద్దాము. సోనియా అయితే మొదటి వారం నుంచి ప్రతి వారము నామినేషన్ విషయంలోకి వస్తే తాను మొదటి వాళ్ళు చెప్పేది అయితే వినదండి. తన వర్షన్లో తను వాదిస్తుంది. ఈరోజు అయితే నామినేషన్లో బాగా గట్టిగానే నబీల్ అయితే తగులుకున్నట్టున్నాడు సోనియా మీద. అలాగే చాలా మంది కూడా 5 ఓట్లు దాకా సోనియాకే పడినట్లున్నాయండి. ఇప్పుడు ఒకసారి అయితే ప్రోమో చూద్దాము. బిగ్ బాస్ హౌస్లో అయితే మనకు నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయినాయండి. ఈ ప్రోమోలో ఫస్ట్ బిగ్ బాస్ అయితే మనకు ఇద్దరిని నామినేట్ చేయమని ఉన్నారు. అంటే అనర్హుల్ని ఇద్దరిని ఒక్కొక్కరు వచ్చి నామినేట్ చేయండి, ముఖం మీద ఫోమ్ కట్టండి అనేసి చెప్పారండి. ఇంకైతే ఆదిత్య గారు వచ్చారండి. ఆదిత్య వచ్చి మన పృథ్వీని అయితే నామినేట్ చేస్తున్నారు. మీరు ఇన్సల్ట్ చేస్తారు కానీ అపాలజీ అయితే గట్టిగా చెప్పరు మాకు, గట్టిగా అయితే మీరు ఇన్సల్ట్ అయితే మనిషిని చేసేస్తారు అన్నట్టు పృథ్వీని నామినేట్ చేస్తున్నారు ఆదిత్య గారు. దానికైతే పృథ్వీ, నేనైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు, ఇన్సల్ట్ చేశానా నేను? మీరు వార్నింగ్ ఇస్తే నేను తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలి అనేసి అడుగుతున్నారు. ఇక నబీల్ అయితే సోనియాని నామినేట్ చేస్తున్నాడండి. మీరు టాస్క్ విషయంలో గట్టిగా అరుస్తున్నారు, ఇక్కడైతే నరాలంతా కనిపించేస్తున్నాయి, అలా అరుస్తున్నారు నా పైన. అంటే అప్పుడు వాళ్ళని వెనక్కి ఎవరు తీసుకొచ్చారు అనేసి అడగడంతో నబీల్కి, ఓహో మేడం ఆగండి, నా పాయింట్ అయిపోని అన్నట్లు చెప్తున్నాడు. ఇంకా నబీల్ అయితే సెకండ్ నామినేషన్ పృథ్వీని చేసినట్టున్నాడండి. టోన్ అంటున్నావు, నా టోన్ గురించి నువ్వెవరు మాట్లాడడానికి? ఇంకా నైనిక అయితే మణికంఠని నామినేట్ చేసినట్టుందండి. నీ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే మరొకరిని కాన్ఫిడెన్స్ తగ్గించద్దు అన్న పాయింట్తో అయితే నైనిక వచ్చి మణికంఠను నామినేట్ చేసింది. ఇంకా దీనికి పృథ్వీ అయితే నువ్వైతే బయాసుడు, ఫేక్గా ఉన్నావు అనేసి అంటున్నాడు నబీల్తో. కాకపోతే నబీల్ అక్కడే ఆగు అంటే, అది నా ఇష్టము, ముందుకు వస్తున్నాడు, నేను ఇక్కడ కాకపోతే ముందు ఉంటాను అన్నట్టుంటున్నాడు పృథ్వీ. మళ్ళీ అయితే ఆదిత్య గారిని చూపించారు. సోనియాను నామినేట్ చేస్తున్నారు ఆదిత్య గారు అయితే. మీరు ముందు కనిపించిన 3 డేస్లో సోనియా ఇప్పుడు కనిపించలేదు అనే పాయింట్ మీద ఆదిత్య గారు అయితే సోనియాని నామినేట్ చేస్తున్నారు. అదే నబీలు పృథ్వీది మళ్ళీ చూపించారండి మనకు ప్రోమోలో. పృథ్వీ అయితే నా నరాలు నా ఇష్టం తెగి కూడా బయటపడిపోతాయంటే సోనియాకైతే హ్యాపీగా ఫీల్ అవుతా ఉంది. వాళ్ళిద్దరు నామినేషన్లో నా మీద కలుగజేసుకొని మరి నా టోన్ గురించి తగ్గించి మాట్లాడు అనేసి చెప్పావు కదా అంటే, మన నబీల్ అయితే ఇంకా నాలుగు పెట్టవా అనేసి, అంటే ఆ సౌండ్ వినపడకూడదు అన్నట్టు చేస్తూ ఉన్నాడు. ఇలా వీళ్ళ వాదన జరుగుతుంటే పక్కన యష్మి అయితే నవ్వుతూ కూర్చోంది. ఇంకా నబీలు, నేను నామినేట్ చేస్తాను పృథ్వీని కదా, మధ్యలో సోనియా ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది? చూడండి బిగ్ బాస్ ఏంటిది, నేను ఒకరితో మాట్లాడుతుంటే తను కూడా ఇంటర్ఫియర్ అవుతుంది అంటే, పక్కన ఉన్న నిఖిల్ అయితే ఆగుమని చెప్తుంటే, నేను బరాబర్ మాట్లాడతాను రా అని సోనియా అయితే అంటుంది. ఇంకైతే నబీల్కి ఓపిక తగ్గిపోయినట్టుంది. గట్టిగా అరుసు ఆ కళ్ళైతే గుడ్లు పెద్దవి చేసుకొని ఎప్పుడు చూసినా ఏమో తన వర్షనే కరెక్ట్ అన్నట్టు చెప్తుంది, మధ్యలో దూరి కూడా అన్నట్టు బిగ్ బాస్కి సోనియాతో వాదిస్తున్నాడండి. ఇంకా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే ఇలా సాగుతుంది, హాట్ అండ్ హీట్గా సాగుతుంది. ఇంకా మరి ఎంతమంది నామినేషన్ వస్తారో మనం చూద్దాము. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ వేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.